తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కార్? ఇవాళ ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం, మంచితనం, ఇతరులు చేసింది చెడా? ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఇలా ఎట్లా చేస్తున్నారు? పోనీ చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. అలా ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబరు చేస్తే రైతు బంధు రైతులకి ఎన్నికే పైసలు లేవు, గుత్తేదారుల బిల్లులు ఎన్నిక మాత్రం పైసలు ఉంటాయి. రైతు బంధుకి ఎన్నికే పైసలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం పెట్టాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా పోయినంతకాలం గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు, సరిపోయిన వ్యవహారం కూడా కాదు. ఖచ్చితంగా స్పందించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి, కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి, వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పి రావాలి, ఏం సాధ్యమవుతుందో చెప్పి రావాలి, తప్పించుకోజాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరోవైపు సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పారు, చాలా చెప్పారు, వందల అంశాలు చెప్పారు. మరీ నిరుద్యోగ యువకులను అయితే ఆకాశానికి తీసుకొని పోయి మోసం చేశారు. మీ నేల మీద కూడా కాదు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. అరే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను, సెక్రటరీలను అడగాలి కదా. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినాం, ఎట్లా మాట్లాడబోతుంది? ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ, పరీక్షలు కానీ, టోటల్ ప్రాసెస్ కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన కీ కానీ, రిజల్ట్స్ కానీ అన్నీ చేసింది మనమే. డేట్ల వారీగా ఉన్నాయి. మీకు వాళ్ళ చదివి వినిపించమంటే మొత్తం చదివి వినిపిస్తాను. డేట్ల వారీగా అన్నీ. ఇన్ని రికార్డులో ఉండగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్, ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్. ఇంత ప్రొసీజర్, ఇంత ఏడాదిన్నర పడుతుంది ప్రొసీజర్. ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకి ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది. మేమేదో హడావిడి చేసి 2 రోజుల్లో ఎక్స్పెడైట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు, కానీ చిత్తశుద్ధి అది కాదు. ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించినాం మేము. ఇలా మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది. మంది బిడ్డ బుడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజ్ అనిపిస్తుంది. చెప్పేటప్పుడు చెప్పాలి, ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారులో అయింది ఇక్కడ దాకా, ఇది మేము చేస్తున్నాం ఇవాళ చెప్పండి. తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి ఇస్తారో వేయండి. అలా అప్పుడు డిఎస్సి అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రకటించిందండి? 11,000 పైసలకు ఉద్యోగాలు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిస్తున్నాయి 11,000 ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి 11,000 పైసలకు. కానీ ఇదే చీఫ్ మినిస్టరు, పిసిసి